హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ అమ్మాయి వ్లాగ్స్. నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోస్ తో వైజాగ్ అమ్మాయిని ఫాలో అవ్వండి. ఈ రోజు టాపిక్ ఏంటి అంటే బాగా వైరల్ అవుతున్న అఘోరా. సో మీకు కూడా తెలుసు కదా, న్యూస్ ఛానల్ అన్ని ఫుల్ గా వైరల్ అవుతున్నాయి బానే. సో ఈ రోజు టాపిక్ ఏంటి అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను తన వీడియోస్ అయితే చూస్తాను, ప్రతి ఒక్క వీడియో కూడానా. సో ఏంటి అంటే స్టార్టింగ్ లోని వాళ్ళ అమ్మ నాన్న విషయం వచ్చేసరికి తినికి చిన్నప్పటి నుంచి తినికి నాగసాధు అవ్వాలని ఉందంట, సాధు కింద. సో వీళ్ళు చెప్పకుండా ఏం చేయకుండా ఇంట్లో నుంచి తిని బయటకు వచ్చేసాడు. వచ్చేసాక కాల్ చేశాడు, అమ్మ నాకు నాగసాధు అవ్వాలని ఉంది, నాకు పెళ్లి పెటాకులు ఏం వద్దు, సో నేను ఇది చేద్దాము అనుకున్నాను అని చెప్పాడంట. వాళ్ళు ఒప్పుకోలేదు ఇంట్లో వాళ్ళు. సో ఎంబటే వచ్చేసాడు బయటికి. వచ్చేస్తే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరూ అన్నయ్య వాళ్ళు అందరూ బాధపడ్డారు. అయ్యా దుఃఖమైన సుఖమైన సంతోషమైన నేను చూసుకుంటాను అయ్యా, వచ్చే అయ్యా ఇంటికి అని చెప్పి ఏడిచి కేకలేసినా సరే నువ్వు రాలేదు. అయితే వాళ్ళే ఇంకా నీ వైపు వచ్చేసారు. ఇంకా సరే అయ్యా నువ్వేదో చెయ్యాలనుకుంటున్నావు, ఉద్ధరించాలనుకుంటున్నావు, సరే అది ఉద్ధరించు అని చెప్పేసి వాళ్ళు నీ మాటకి వాల్యూ ఇచ్చారు. సో నువ్వు ఏంటి దర్గా ముయించాలా? చిన్నప్పటి నుంచి నీకు తెలియదారా? మరి నీకు ఇప్పుడిప్పుడు మొదలైందా? చిన్నప్పటి నుంచి ఉంది కదా, నీ చిన్నప్పటి నుంచి చర్చ్ ఉన్నది, దర్గా ఉన్నది. ఈ చిన్నప్పటి నుంచి నీకు ముయించాలనే ఆలోచన రాలేదా? ఇప్పుడు నీకు కొంచెం నాలెడ్జ్ వచ్చేసరికి ఆ దర్గా ముయించాలంటున్నావా? ముస్లిమ్స్ వాళ్ళు వచ్చారే అనుకో, నీకు కొట్టినట్టు కొడతారు, అర్థమవుతుందా? ఎవరి నమ్మకం వాడిది. మనం నమ్ముకోవట్లేదేటి మన దేవుణ్ణి, అలాగే వాళ్ళకి ఉంటది నమ్మకం అనేది. ఎవరి నమ్మకం వాళ్ళది. నువ్వు కొత్తగా వచ్చి సీఎం లాగా నువ్వు ఇది పాటించి అది పాటించంటే ఎవ్వడు పాటించడు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దేకరు ఈ వైజాగ్ లో అయితే. అండ్ ఇంకొకటి, నువ్వు అంతా అల్చర్ చేసిన రోడ్డు మీద ధర్నా చేసావు, పోలీసులు నీ కోసం రక్షణగా ఒకటి, నువ్వు పెద్ద సీఎం అని పెద్ద తోపు తురుము పీకావనేసి నీకు ఒక రక్షణ, ఎవడైనా మనుషులు వచ్చి కొట్టేస్తారేమో అని చెప్పి అంత పోలీసులు చేసినా నువ్వు వాళ్ళకి విలువ ఇవ్వకుండా పోలీసులు తిరిగి ఎలా కొడతావురా? వాళ్ళే నీకు తిరిగి కొట్టారనుకో ఏ జైల్లో పడే ఉంటావు. చూస్తేనే దొంగోళ్ళు లెక్క ఉంటావు. నువ్వేడ్రా సాధు, నాకు అర్థం కాదు. అండ్ ఇంకొకటి, శ్రీకాళహస్తిలో ఏం చేస్తున్నావురా? నీకు దర్శనానికి అవ్వట్లేదని చెప్పేసి పెట్రోల్ పోసుకుంటావా? పోసుకోవాల్సింది, దరిద్రం పోదును కదా, ఎవడికి బెదిరిస్తావు? నువ్వు పెద్ద పీకేవడం అని చెప్పేసి నీకోసం రక్షణగా ఉండాలి పోలీసులు, అది ఇది అని చెప్పి బౌన్సర్లోను. చచ్చిపోయేవాడు ఎవడు బెదిరించడు తెలుసా, చేసి చూపిస్తాడు. నీలా చేతకాని వాడే వేసుకుంటా అని చెప్పి అనేటాడు. అండ్ ఇంకో పాయింట్, నువ్వు అందరి దగ్గర డబ్బులు తీసుకొని మాయ మాటలు చెప్పేసి తీసుకొని వెళ్ళిపోతావా? వాళ్ళు కష్టపడే డబ్బు రాది, ప్రతి రూపాయి కూడా కూడబెట్టుకున్న డబ్బు నువ్వు వాళ్ళ దగ్గర తీసుకొని ఎలాగ వెళ్ళిపోతావురా? నువ్వేం పీకావని నీకు ఇవ్వాలి? నీ మీద కేసు పెట్టినా అవి పెట్టినా సరే ఏం ప్రయోజనం లేదు, దుబ్బుకి వెళ్ళిపోయావు. నువ్వు ఇచ్చే మనసు అయితే కాదు, నీ మోహన్ చూస్తే అలాగే ఉంది. ఆ అవతల వాళ్ళు పిచ్చోళ్ళు, ఇచ్చేటోళ్ళు. ఇచ్చేటప్పుడు ఈ రోజుల్లో మనుషులే నమ్మట్లేదు, నీలంటే నమ్మి అన్ని లక్షలు అలగిస్తున్నారో నాకైతే అర్థం కాదు. వాళ్ళు పిచ్చోళ్ళే, నువ్వు పిచ్చోడివే. నీ మీద కేసులు కూడా ఉన్నాయి. అన్నోటి చేస్తున్నావు, ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్ళి పెద్ద పెద్ద రచ్చ చేస్తున్నావు. నువ్వు అసలు సాధువారా? నాకు అర్థం కాదు. సాధువులు అంటే ఎవరో తెలుసా? హిమాలయాలోని కాశీల్లోని ఉంటారు చూడు, వాన వచ్చినా వరద వచ్చినా సరే అక్కడే ఉంటారు. అది దీక్ష అంటే. నువ్వేటి ఊర్లెంబడి పడు అందరి జీవితాలు నాశనం చేసుకుంటూ వరుసగానే. ఇదే నీ సనాతన ధర్మం. మీ గురువు నేర్పించింది సనాతన ధర్మం అంటే వేరే కొంపలోకి వెళ్ళి నాశనం చెయ్యు అని చెప్పడమేనా? ఇదేనా సనాతన ధర్మం? అండ్ ఇంకొక టాపిక్ ఏంటి అంటే, మీకు ఆల్రెడీ తెలిసేదే, న్యూస్ ఛానల్లో అన్ని ఛానల్లో బాగా ట్రెండ్ అవుతుంది, వర్షిని. సో వర్షిని అయితే ఈ అఘోరాది కార్ రిపేర్ అయిపోయింది. సో రిపేర్ అయిపోయాక ఆవిడ మీద మర్యాదో ఏంటో ఇంటికి తెచ్చి అన్నం పెట్టాను 3 రోజులు. దానికి ప్రతిఫలం ఏం చేశాడు? వాళ్ళ ఇంట్లో అమ్మాయిని పట్టుకెళ్ళిపోయాడు. ఏమ్మా నువ్వు నా ఎంబడి తిరిగితే ఏం ఉండదు, ఆ అమ్మాయికి ఏదో ఆ సాధు అవ్వాలని ఉంది, నువ్వు చెప్పాలి. అమ్మ నువ్వు నా ఎంబడి పడితే ఏటి ఉండదు, చెప్పే ఉంటది, ఏం ఉండదు అని చెప్పు. నువ్వేదో బీటెక్ చేసావు, చక్కగా జాబ్ తెచ్చుకో అమ్మ, మీ అమ్మ నాన్నకి నువ్వు ఉపయోగపడతావు. చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏదో పని చేసుకుని అమ్మాయిని బీటెక్ చదివించారంటే మాటలా? బీటెక్ అంటే అంతా చదివించి విష్ణు అన్న వాళ్ళ అన్నయ్య అంట, పెంచిన అన్నయ్య అట. వీళ్ళు కన్న తల్లిదండ్రులు అయితే వీళ్ళు పెంచిన అన్నయ్య. ఈ రోజుల్లోని మనుషుల్ని మన సొంత మనుషులే చూసుకోవట్లేదు,
అలాంటిది ఎవరో అన్నయ్య వచ్చి చూసుకున్నాడు. ఎంత ఇష్టం ఉంటే చూసుకుంటారు చెప్పు? వాడితే వెళ్ళిపోవడానిక నిన్ను చదివించి చేసి పెద్ద చేసింది? ఆ ఎందుకు అంతలాగా మీ అమ్మ నాన్నని బాధ పెడుతున్నావు? అన్నయ్య వాళ్ళు అంతా కష్టపడి వీళ్ళ కాళ్ళు వాళ్ళ కాళ్ళు పట్టుకొని వాళ్ళ సహాయం తీసుకొని గుజరాత్ వరకు వచ్చి నిన్ను పట్టుకొని హోటల్ కి తీసుకొస్తే నువ్వు న్యూస్ వాళ్ళతో ఏం చెప్పావు? నాకు అమ్మ నాన్న వద్దు, అఘోరే కావాలానా? అఘోరే నీకేం పెట్టాడు అసలు? మహా అయితే 10,000 కట్టాడు అంటున్నావు నువ్వు ఫీజు. అండ్ మెడలో చైన్ వేసాడు అంటున్నావు. వీటికే పడిపోతావా? చిన్నప్పటి నుంచి మీ అమ్మ నాన్న చదివించింది చేసింది అదేం కనిపించట్లేదా నీకు? అంటే వీడి తర్వాత ఇంకెవడైనా వస్తే వాడు డబ్బులు ఎక్కువ అంతకన్నా ఎక్కువ చూపిస్తే వెళ్ళిపోతావా? ఇంకా నువ్వు మీ అన్నయ్య దగ్గరకు వచ్చేసాక ఒక ఇంటర్వ్యూ అయితే ఇచ్చావు. ఇచ్చాక ఏమని చెప్పావు? అమ్మా నాన్న సారీ, నేను ఇంకెప్పుడు చెయ్యను అని అమ్మాయిల కోసం ఇంకో కొటేషన్ కూడా చెప్పావు. అమ్మాయిలు మీరు ఏదైనా చేసే ముందు వెనుక ముందు 2-3 సార్లు ఆలోచించండి ఏదైనా చేసినప్పుడు అని చెప్పు. పత్తిగింజ మాటలన్నీ మాట్లాడావు. ఏం ఉపయోగం? 1 డే సీఎం లాగా 1 డే డాటర్ అయ్యావు. నెక్స్ట్ రోజే అఘోరా దగ్గరికి వెళ్ళిపోయావు. నేను ఆడనే లవ్ చేశాను, ఆడనే పెళ్లి చేసుకున్నాను, నాకు ఆడు తాళి కట్టాడు, అది కట్టాడు, ఇది కట్టాడు అని చెప్పావు. తాళి కట్టాడు అది ఇది అని చెప్పి నువ్వు అంటావు. అంటే మనుషులు పిచ్చోలా? నాకు అర్థం కాదు. మీరిద్దరు పిచ్చోలు చేస్తున్నారు మనుషుల్ని. మీరు ఎలా? నువ్వేట్రా సనాతన ధర్మం అని చెప్పి ఇంటి కొంపల్లోకి వెళ్ళి అమ్మాయిలు దొబ్బుకొచ్చేయడమేనా? ఇది మంచి మర్యాద అవసరం లేదా నీకు? ఆ అమ్మాయికి ఎలాగో సిగ్గులేదు, నువ్వు నచ్చ చెప్పాలి కదా. ఏదో ఒకటి చెప్పి నువ్వు ఇంట్లో పెట్టాలి కానీ ఏదో మాయా మంత్రం వేసేసి రప్పించుకుంటావా? పెళ్లి చేసుకుంటావా? సాధువులు ఎవరైనా పెళ్లి చేసుకున్నారా? నువ్వు మళ్ళీ అడిగితే న్యూస్ వాళ్ళు అడిగితే చాలా మంది చేశారు, కావాలొస్తే యూట్యూబ్ లో కొట్టండి అంట. అవునరా, ఎంతమంది పెళ్లిళ్ళు చేసుకున్నారో లిస్ట్ పెడతారు యూట్యూబ్ లోని. వీళ్ళు చేసుకున్నారు నేను చేసుకుని తప్పేటని అడుగుతున్నావు. వేరే వాళ్ళు చచ్చిపోతారు, నువ్వు చచ్చిపో, దరిద్రం పోతుంది. ఆ అమ్మాయిని తీసుకెళ్ళావు, ఇప్పుడు నీ దగ్గరకు వచ్చేసింది, తాళి కట్టావు, ఇంకా సచ్చినా బతికినా నీతోనే అనేసి. అరే వాళ్ళ అమ్మ నాన్న ఏ విధంగా నిన్ను ఒప్పుకుంటారు? నాకు అర్థం కాదు. నువ్వు చూస్తే ఎలాగున్నావు, అమ్మాయి చూస్తే బంగారంలా ఉంది, నిన్ను చూసి ఎలా ఒప్పుకుంటారు? ఒప్పుకుంటే నేను వాళ్ళు కూడా చూసుకుంటా అని అంటున్నావు. అసలు నిన్ను ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి కదా అల్లుడి కింద. నువ్వు ఎటు కాకుండా ఉన్నావు, ఎలా రా అమ్మాయిని ఇస్తారు? చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి కష్టమో నష్టమో చదివించారు. నీలంటోడు చేతిలో పెట్టడానిక చదివించింది పెంచింది? కొంచెమైనా సిగ్గు లజ్జ ఉండాలి ఏదైనా చేసేటప్పుడు. ఆ అమ్మాయి వచ్చేసింది అని చెప్పి మళ్ళీ లైవ్ ఇచ్చావు న్యూస్ ఛానల్ వాళ్ళకి. ఏడుపు ఒకటి దొంగ ఏడుపు. అసలు నిజం ఏడుపు అబద్ధం ఏడుపు అమృతాంజనం రాసుకున్నావేమో, వెంటనే వాటర్ వచ్చేసింది. కష్టమో నష్టమో భరిస్తావా? తన్ని ఇంకా చూసుకుంటావా? పెళ్లి చేసుకుంటావా? మళ్ళీ ఇంకా ఎక్కడో కోట్లింగాల దగ్గర మళ్ళీ 3వ పెళ్లి చేసుకుంటావా? ఎన్ని పెళ్లిళ్ళు అవుతాయిరా మనిషికి జీవితంలోని? చెప్పరా, నాకు అర్థం కాదు. ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుంటావు? ఏదో కాలబడి సావండి. వాళ్ళ అమ్మాయిని ఎందుకు పాపం అంతలాగా ఏడిపిస్తావు? ఏదో పడుకోవడం బయటే పండబెడతావు. ఆ అమ్మాయికి పర్సనల్ ప్రాబ్లమ్స్ వస్తే బయటే పండబెడతావు. యాడ్ నుంచి రా అమ్మాయికి సేఫ్టీ ఉన్నది? నాకు అర్థం కాదు. నీకేం కొంప ఉందా? ఎప్పుడు చూసినా ఆ కార్లోనే ఆ కొద్దిసేపటికే గుజరాత్ అంటావు, ఆ కొద్దిసేపటికే కాశీ అంటావు. నీ మాటలు నమ్మాలో అర్థం కాదు. అసలు మనుషులు పిచ్చోళ్ళు చేసేస్తున్నావు, న్యూస్ ఛానల్ని చేసేస్తున్నావు పిచ్చోళ్ళని. చెప్పురా అమ్మాయికి, అమ్మాయి జీవితం నాశనం చేయకురా. ఎంతో కొంత చదువుకుంది, దాన్ని బట్టి ఏదో జాబ్ వస్తుంది. చక్కగా న్యూస్ ఛానల్లో కూడా 1 డే న్యూస్ రిపోర్టర్ లాగా జాయిన్ అయ్యింది. నేను ఇదే చేసుకుంటా అని చెప్పి ఏం పుట్టిందో ఏం పోయే కాలం వచ్చిందో మళ్ళీ నీ దగ్గరకు వచ్చేసింది. చెప్పురా కొంచెం. ఆ అమ్మాయి లైఫ్ తో ఆడుకోవద్దు. ఆ అమ్మాయి కూడా సరే ఆడు చూసిన రోజులు చూస్తాడు, తర్వాత అయితే చూడ్డు. కొన్ని రోజుల్లో చూస్తాడు, తర్వాత అమ్మ నాన్న గుర్తొస్తే మాత్రం తిరిగి నువ్వు మీ అమ్మ నాన్న దగ్గరికి వచ్చేస్తావు లగేజ్ సర్దుకొని. కొంచెమైనా సిగ్గు లజ్జ ఉండాలిరా. ఆ అమ్మాయికి ఏం నేర్పిస్తానని చెప్పి ఎంతవరకు తీసుకొచ్చావురా? సాధుని చేస్తాను, చాలా నా దగ్గర మంత్రాలు ఉన్నాయి తాంత్రాలు ఉన్నాయని నేర్పిస్తానని తీసుకొచ్చి లాస్ట్ కి పెళ్ళాం చేసుకుంటున్నావు. అదేమో అమ్మ అంటది, ఇదే నువ్వేమో వైఫ్ అంటావు. ఏట్రా? ఇప్పుడు నాన్న అన్నదంటే ఒక పద్ధతిగా ఉంటది, నాన్న తర్వాత నాన్న అనడానికి. అమ్మ అంటుందిరా, ఏమని ఊహించుకోవాలి నాకు అర్థం కావట్లేదు. నువ్వేమో వైఫ్ అంటావు, అదేమో అమ్మ అంటది. ఏదో ఒకటి ఉండాలి, ఏదో ఒకటి కమిట్ అవ్వండి.
ఏది అర్థం కాకుండా ఉంటే పిచ్చోలు చేసేస్తున్నారు మనుషులు. వీడియోలు కూడా చూడబుద్ధి కావట్లేదు. ఆ న్యూస్ ఛానల్ వాళ్ళు బాగా ట్రెండ్ చేస్తున్నారు నిన్ను. నువ్వే పెద్ద పీకేవని సీఎం లాగా. అండ్ ఇంకో విషయం లాస్ట్ లోది, ఇప్పుడు వన్ డే లవ్ అంట. ఒక రోజు పెళ్లి చేసుకుందా అని ఈ అమ్మాయి అడిగిందంట. వన్ డేలో చెప్పేశాడంట ఇతను నాగసాధు. సరే అని వన్ డే ఇష్టం అని చెప్పేసి, వన్ డేలో ఎలా సాధ్యం అవుతుంది? నా లైఫ్ లోనే ఒక అమ్మాయి ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నానని ఆ అబ్బాయికి చెప్పింది. ఆ అబ్బాయి ఎంత టైం తీసుకున్నాడు తెలుసా? మీరు చెప్తే నమ్మరు. 1 ఇయర్ తీసుకున్నారు. 1 ఇయర్ తర్వాత ఆ అమ్మాయిని చూసి, ఆ అమ్మాయి ఎలా ఉంటది, ఆ అమ్మాయి మైండ్ సెట్ ఏంటి, నాతో ఉంటుందా లేదా అని 1 ఇయర్ చూసాడు ఆ అబ్బాయి. 1 ఇయర్ తర్వాత లాస్ట్ కి ఆర్కే బీచ్ లోకి వచ్చి ప్రపోజ్ చేశాడు. ఇది టైం తీసుకోవడం, ఆలోచించడం, వెంట వెంటనే తీసుకున్న డెసిషన్లు ఎప్పుడు బాగుపడవు నాకు అడిగితే మాత్రం. డెసిషన్ అంటే ఆలోచించాలి, నెలలు సంవత్సరాలు, ఏంటి మంచి ఏంటి చెడు అనేసి. ఇది వన్ డే లవ్, వన్ డే డాటర్, వన్ డే రిపోర్టర్ లాగే ఉంది నీ బతుకంతా. మొత్తం ఆగం చేస్తున్నారు, మొత్తం అంతా పిచ్చోని చేసేస్తున్నారు బయట ఉండే మనుషులు. మీరు ఎలాగో కాలపడండి. న్యూస్ రిపోర్టర్లు వాళ్ళ మీద పడకండి. ఎందుకు పనికిరాని అన్ని స్క్రాప్ తీసుకొచ్చి యూట్యూబ్ లో గుద్దుతారు న్యూస్ ఛానల్లోని. రేపులు జరుగుతున్నాయి. ఒక హస్బెండ్ ఒక వైఫ్ ని చంపేస్తుంది, వైఫ్ ఏమో హస్బెండ్ ని చంపేస్తుంది. చాలా జరుగుతున్నాయి కదా, వాటి మీద రియాక్ట్ అవ్వండి. వాటి మీద రియాక్ట్ అవ్వకుండా వేరే వాళ్ళ మీద వచ్చి పనికిరానివన్నీ తీసుకొచ్చి వారు వైలెన్స్ అంటే ఏంటిది? చూసా వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోతారు. సో నేను చెప్పేది ఇది ఒక్కటే. సో మీరు త్వరగా ఎంత వీలుగా అంత రియాక్ట్ అవుతే బెటర్. మొన్నటి వరకు చిటి పిక్కల్స్ అయ్యింది, ఇప్పుడేమో అఘోరే. ఎవరినో ఒక్కరిని తీసుకొచ్చి ట్రెండింగ్ చేయడమే మీకు వ్యూస్ కోసం. అంతేగాని ఇంకా ఇవి జరుగుతున్నాయి కదా ఈ దేశం మీద, వాళ్ళకి న్యాయం చేద్దాము, న్యాయం జరగాలి, తక్కువ యాక్షన్ తీసుకోవాలనేది ఎవ్వడికి లేదు. రేపులు ఏవైతే జరుగుతున్నాయో, ఏవైతే చంపుకోవడాలు జరుగుతున్నాయో వాటి మీద యాక్షన్ తీసుకొని వాటి మీద త్వరగా రెస్పాండ్ అయ్యి కొంచెం బేగా చెప్పానా చెడు చెప్పానా అనేది మీరు కామెంట్ లో చెప్పండి. సో మన ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి కంటెంట్ కావాలో సో ఖచ్చితంగా కామెంట్ చేస్తే నేను ట్రై చేస్తాను.